నా పేరు కృష్ణ బి గౌడ్. నిన్న నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టిన, నా ఫోన్ నంబర్ చెప్పిన. అలాగే హయత్ నగర్ తహసీల్దారు ఈ విధంగా ప్రభుత్వ భూములను అమ్ముతున్నాడు అని ఈ ఓఎస్ 168/22లో D11 క్రాంతి కుమార్ అనే అడ్వకేట్ ఇది చీఫ్ అఫిడవిట్లో పెట్టిండని తెలియజేసిన. ఇవాళ తెలియజేస్తున్నాయి ఏంటంటే సేమ్ అతని అడ్వకేట్ క్రాంతి కుమార్ ఈ లెటర్ను దాంతో చీఫ్ అఫిడవిట్తో పెట్టిండు. దీంట్లో ఏముందంటే తప్పుడు అఫిడవిట్ సబ్మిట్ చేసిన వాళ్ళను సుప్రీంకోర్టు వారు చెప్పినారు ఐపీసీ 191, 193 ప్రకారంగా శిక్షించాలి అని, లంచాలు వహించకూడదని అడ్వకేట్లకు చెప్పిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్. కానీ మన తెలంగాణ హైకోర్టులో జరుగుతున్నది ఏంటంటే 99% కాదు 100% తప్పుడు అఫిడవిట్లకు అనుకూలమైన ఆర్డర్లు, తీర్పులు. దాంట్లో లక్షల దాటింది, కోట్లలో లంచాలు నడుస్తున్నాయని నేను తెలియజేయడం జరిగింది. ఉదాహరణకి ఇదే 168/22 కేసు భూమికి సంబంధించి నేను ఫిర్యాదు చేసింది ఏంటంటే హైకోర్టులో కేసులో 2 కోట్ల రూపాయల లంచం ఇచ్చి ఎన్ఆర్ఐ తనకు అనుకూలంగా ఆర్డర్ తీసుకున్నాడు. హైకోర్టుకు ఫిర్యాదు చేసిన, సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసిన, ప్రధానమంత్రికి ఫిర్యాదు చేసిన, చర్యలు లేవు. ఇటీవల మన ప్రధానమంత్రి గారు 8th క్లాస్లో అవినీతి కోర్టులలో అని రాసినందుకు ఆ రాసిన వ్యక్తి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటామని చెప్పిండు మనకు. నేను మన ప్రధానమంత్రి గారిని అడిగేది ఏంటంటే, నేను ఇప్పటికీ తమరు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి తమరి ఆఫీస్కు తమరి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని ఎన్ని లెటర్లు రాసి వాటి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇక్కడి కోర్టులలో జరుగుతున్న మోసాలకు నేను ఫిర్యాదు చేసిన, లంచాల మీద ఒక జడ్జి 2 లక్షల రూపాయల లంచం అడిగిన విషయంలో ఫిర్యాదు చేసిన, సిసి 191/22 కేసులో జడ్జి రాని రోజు డ్రాలో 20 రూపాయలు ఇస్తే నెల రోజులే డేట్ ఇచ్చేటోళ్ళు అక్కడ వాళ్ళు, వేయకపోతే వారం రోజులే డేట్ ఇచ్చేటోళ్ళు. 7 మంది కోర్టుకు పోనీకి అంతకు 10 అంతల ఖర్చు వస్తుంది. ఇంకొక కోర్టులో 2 లక్షల రూపాయలు తీసుకొని జడ్జిమెంట్ ఇచ్చిన దాని మీద కంప్లైంట్ చేసిన, ఆ టైంలో 2 లక్షలు ఉండే వాళ్ళకు. అదే 2091 కేసులో, క్రిమినల్ కేసులో జడ్జికి 30,000, పీపీకి 20,000 లంచం ఇచ్చి వి జగన్నాథంకు పనిష్మెంట్ శిక్ష వేయమని ఫిర్యాదుదారు లంచం ఇచ్చింది నేను ఫిర్యాదు చేసిన. లంచాల మీద ఈ రోజు వరకు చర్యలు తీసుకుంటలేదు. ప్రధానమంత్రిని నేను అడిగేది ఏంటంటే, ఇక్కడ ల్యాండ్ గ్రాబర్ పి కృష్ణ అనే వ్యక్తి 1982 నుంచి వివాదంలో ఉన్న భూములను గ్రాబ్ చేసి ప్రజలను, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ఆ పి కృష్ణ అనే వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం భయపడుతున్నదా? నా ఫిర్యాదుల మీద ఏం చేస్తున్నారు ప్రధానమంత్రి ఆఫీస్ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు? ఇక్కడ జరిగే హత్యలకు, భూ ఆక్రమణలకు కేంద్రానికి ఏం సంబంధం లేదా? ఇక్కడ లంచగొండితనం మీద ఏం సంబంధం లేదా? ప్రధానమంత్రిని అడిగేది ఒకటి, అక్కడ 8th క్లాస్ బుక్లో రాసిన వ్యక్తి మీద కాదు. ఇక్కడ స్వయంగా బీజేపీ లీడరు ఈ కేసులో జడ్జి బాలభాస్కర్కు ఎన్ని కట్టలు చేరవేసిండు అనేది నిర్ణయించాల్సింది కేంద్ర ప్రభుత్వం. దయచేసి प्रधानमंत्री गारू चर्यल तीసుకోవాలి. प्रधानमंत्री जी आप 8th क्लास में रिश्वत के बारे में लिखे इसको ऊपर एक्शन लेने के लिए बताया. मैं ये पूछता हूँ उसका सपोर्ट पे आपको मैं कई लेटर्स लिखा, दरखास्त किया, आपकी ऑफिस के लोग क्या किया, हमारे दरखास्त क्या हुआ, या कोर्टों में क्या चल रहे? 99% करप्शन है. एक एक केस एक एक जगह पे बताऊंगा. मैं ये ज़मीन के बारे में मेरे को जान का खतरा है, मेरे को वहाँ डालने का
चांसेस है इन लोग, हमको हमारे खानदानी में किसी को भी कुछ भी हुए तो జడ్జ్ బాల భాస్కర్ జిమ్మదారీ है उसका बारे में मैं ये ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు చెప్పేది ఏంటంటే, మీరు ఏ జడ్జి ఎటువంటి మోసాలు చేసినా, మీ కేసులలో ఎటువంటి మోసాలు జరిగినా చీఫ్ జస్టిస్ హైకోర్టు గారికి, రిజిస్టర్ విజిలెన్స్ హైకోర్టు వారికి ఫిర్యాదు చేస్తూ సీఎం గారికి, ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లా అండ్ జస్టిస్ ఢిల్లీ వారికి ఫిర్యాదు చేయండి. ప్రజలు భయపడకండి, రాజ్యాంగంలో ఉంది మనం ఫిర్యాదు చేయడానికి. అదేవిధంగా నేను చీఫ్ జస్టిస్ హైకోర్టు, చీఫ్ జస్టిస్ విజిలెన్స్ రిజిస్టర్, చీఫ్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ తెలంగాణ, కలెక్టర్ మెడికల్, చీఫ్ సెక్రటరీ హోమ్ గారికి, రెవెన్యూ మినిస్టర్కు, రెవెన్యూ డివిజనల్ ఆఫీస్కు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ కుషాయిగూడ వాళ్లకు ఫిర్యాదు చేసిన. మీరు అదేవిధంగా ఫిర్యాదులు చేయండి. ఫిర్యాదులు చేయడానికి భయపడవలసిన అవసరం లేదు. డీవీసీ కేసులలో, ఎంసీ కేసులలో అనేక మంది స్త్రీలు, అనేక మంది పురుషులు బాధపడుతున్నారు. కోర్టుకు పోయిన వాళ్ళు ఎవరు ప్రశాంతంగా లేరు. కోర్టుకు పోయిన తర్వాత బాధలు ఎక్కువవుతున్నాయి, నష్టపోతున్నారు, జీవితాలను కోల్పోతున్నారు. प्रधानमंत्री जी, आपका बीजेपी का आदमी ही ये बाला भास्कर जज जी को नोटा पहुंचाया, ये सच है। ये ज़मीन के बारे में 2 करोड़ रुपए जो हाईकोर्ट में दिए सो गैंग में, ये बीजेपी का एक कार्यकर्ता है, एक नहीं वो गैंग है। पी कृष्णा बोल के जो लैंड ग्रैबर है, इनडायरेक्ट उसको सपोर्ट कर रहे हैं इन लोग। आप प्रधानमंत्री जी, आपके ऊपर भरोसा से मैं फिर एक लेटर लिखूँगा। इसमें मैं ये सीधा लिखा है, 23 में कंप्लेंट किया 168/22 केस का बारे में। मैं एक हिंदूवादी हूँ, इंडियन हूँ। मैं किसी से डरने वाला नहीं है। भगवान के छोड़ के, राम को छोड़ के, शिव को छोड़ के, स्वामी अयप्पा की माला डाल लेके ये जो चीफ अफिडेविट सबमिट किया, इन्हें जितना छोरा कर रहे ये एडवोकेट क्रांति कुमार, इसका ऊपर अतेली कोर्ट में क्रिमिनल केस है। इन्हें, इनका बाप, इनके भाइयाँ, इनके खिलाफ कोई कोर्ट को नहीं आता, कोई विटनेस नहीं देता। इन लोगों के ऊपर एक्शन क्यों नहीं लेते? कोर्ट तक इन लोगों को पनिशमेंट नहीं देते। मोदी जी, आप एक्शन लेना चाहिए। मैं ये जो ऑफिसर है डिसमिस करने के लिए, फॉरवर्ड करने के लिए है क्या? अरे कानून नहीं मालूम है तो, कॉन्स्टिट्यूंसी ऑफ इंडिया में नहीं, कानून नहीं मालूम है तो नौकरी छोड़ के घर को जाके घर में बैठना। अगर झूठा सर्टिफिकेट लेके नौकरी पे छिड़े तो वो जिम्मेदारी प्रजा की नहीं है। प्रजा की सेवा करने के नौकरी पे आया, तनख्वाह ले रहे, फुकट में काम कर रहे नहीं। मैं सिर्फ यही पूछता हूँ, आपकी ऑफिस को हम भिजाए सो लेटर, क्या हुआ? क्या एक्शन लिया? क्यों एक्शन नहीं लिया अभी तक? ये किशन रेड्डी जी डिप्टी होम मिनिस्टर था सेंट्रल में, जब उनको तक लेटर लिखा मैं। एनवी रमना चीफ जस्टिस था, जब तेलुगु लेटर लिखा, अंग्रेजी लेटर लिखा। अगर तेलुगु में लिखे तो अंग्रेजी में पूछता, अंग्रेजी में लेटर लिखे तो तेलुगु में पूछता। आप जातिवादी है मोदी जी, क्षमा करो, हमको सेफ्टी करो, क्रिमिनल को पनिशमेंट दिलाओ, आप एक्शन लेना। यहाँ के स्टेट गवर्नमेंट का ऊपर भरोसा नहीं है। कुछ ऑफिसर बताया मेरे को, प्रेसिडेंट ऑफ इंडिया के भाव, प्राइम मिनिस्टर के पास जाओ, कहीं भी जाओ, यहीं आना पड़ता। अरे यहीं आना पड़ता, अगर यहाँ इन लोग सही नौकरी करे तो, सही काम करे तो कानून के मुताबिक, ऊपर ऑफिसरों को, प्राइम मिनिस्टर तक को, सीएम तक हमको लेटर देने का क्या ज़रूरत है? क्रिमिनलों को सिविल केस बोल के बचा के, तेलंगाना में क्रिमिनलों को बचा रहे हाई कोर्ट में तक। ये मेरा आरोप है, ये सच है, मैं प्रूफ करूँगा। आप सख्त एक्शन लेना चाहिए।
धन्यवाद मोदी जी।